అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు నారాయణ గౌడ్. నేను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు దుర్గేష్ గారికి రూరల్ టికెట్ వస్తుందని సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ అయిన పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ ఆఫీసులో ప్రకటించారు. అది కూడా ఒక 60 మంది ఎదుర్కొంటా ప్రకటించారు. అది ప్రకటించి ఈరోజు పొత్తుల కారణంలో అవతల వాళ్ళు ఒప్పుకుంటలేదు, సీటు మార్చవలసి వస్తుందని మాకు తెలియజెప్పడం అంటే అది ఏ విధంగా ఉంటుంది? ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిన మాటనే వెనక్కి తీసుకోవడం అంటే, వెనక్కి తగ్గాడు అంటే రేపు పొద్దున్న పొత్తులో భాగంగా అవతల పార్టీతో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని సాధారణ జన సైనికుడు అడుగుతుంటే మేము ఏం సమాధానాలు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఈవేళ జన సైనికులందరూ అడుగుతున్నది ఒకటే మాట. పవన్ కళ్యాణ్ గారి మాట అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా ఉంటుందని మేము అనుకున్నాం. అటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే ఈవేళ ఎవరో మ్యానిపులేట్ చేసి మార్చి దుర్గేష్ గారికి రూరల్ సీటు లేదు అంటున్నారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? మేము జనసేన పార్టీలో ఏ విధంగా కొనసాగాలి అని సాధారణ జన సైనికుడు కూడా ప్రశ్నించే పొజిషన్ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల మనోభావాలను అర్థం చేసుకుని రూరల్ సీటు కందుల దుర్గేష్కి ప్రకటించాలని 12 కిలోమీటర్ల కడియం నుంచి ఇక్కడ వరకు మహాపాదయాత్ర చేయడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో మొత్తం ఉన్న రాష్ట్రంలో ఎక్కువ శాతం జనసేనకి పట్టున్న నియోజకవర్గంలో రాజమండ్రి రూరల్లో మొదటి స్థానంలో ఉంటుంది. అటువంటి స్థానాన్ని కందుల దుర్గేష్ కేటాయించాలని మేము అందరం కూడా ఈ పాదయాత్ర చేయాలి. నా పేరు నారాయణ గౌడ్, రాజమండ్రి రూరల్ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి. మన పవన్ కళ్యాణ్ గారు 60 మంది ముఖ్య నాయకుల సమక్షంలో కందుల దుర్గేష్ గారు రాయమండ్రి రూరల్ అని అనౌన్స్ చేశారు సార్. దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. దానివల్ల ఆయన నిలబెట్టుకోకపోతే అది రాంగ్ మెసేజ్ వెళ్తుందండి. అది పార్టీకే ఉనికికే ఇబ్బంది వస్తుంది. మాట నిలబెట్టుకోకపోతే చాలా తప్పుగా ఉంటుంది. దుర్గేష్ గారు పేద ప్రజలందరికీ కూడా, అన్ని కులాలకి వారికి, అన్ని మతాల వారికి నిదర్శనమే. ఈరోజు అన్ని కులాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మతానికి కాదు, ఒక కులానికి కాదు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన దానికే నిదర్శనం. 13 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కడి నుంచి ఇక్కడికి అందరూ పాల్గొన్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న జనాన్ని అందరూ మీరు కంపేర్ చేసుకుంటే పార్టీ యొక్క అతని మీద అభిమానం అన్నది దీనికి తెలుస్తుంది. పార్టీని గెలిపించాలి, కందుల దుర్గేష్ రాయమండ్రి రూరల్ సీట్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రూరల్ లోని ఖచ్చితంగా దుర్గేష్ గారికి సీటు ఇచ్చి తీరాలి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల క్రితం వచ్చి ఆయన ఇక్కడ అనౌన్స్ చేసి వెళ్ళారు. ఆయన ఇక్కడ 4 రోజుల క్రితం వచ్చి దుర్గేష్ గారికి సీటు పక్కా అని చెప్పి మా అందరికి మాట ఇచ్చి వెళ్ళారు. ఆయన ఇప్పుడు మాట తప్పి ఈయన ఎక్కడో నిడదొలిస్తానంటే మాకు ఒప్పుకోం. మేము మాకు ఖచ్చితంగా దుర్గేష్ గారికి రూరల్ లోని టికెట్ ఇచ్చి తీరాలి. ఆయన బుచ్చి చౌదరి గారికి ఇస్తున్నారు. బుచ్చి చౌదరి గారికి ఇవ్వడానికి 4.5 సంవత్సరాల నుంచి బుచ్చి చౌదరి గారు ఒక్క రోజైనా వచ్చి ప్రజల్లో ఎవరికైనా ఏమైనా కావాలని అడిగారా? ప్రజలకి ఏ కష్టమైనా ఉంది అంటే ఆయన వచ్చి ఏమైనా తీర్చారా? కందుల దుర్గేష్ గారికి పదవి లేకపోయినా సరే ఆయన ప్రతి ఇంటింటికి గడపకి కష్టం అంటే నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చిన వ్యక్తిని వదిలేసి ఈ రోజు బుచ్చి చౌదరి గారికి ఎలా ఇస్తారు? ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి టికెట్ ఇస్తాను అంటే ఖచ్చితంగా ఓట్లు బుచ్చి చౌదరి గారికి పడవు అని ప్రతి ఏరియాలో, ప్రతి వాడ, ప్రతి ఏరియా కూడా చెప్తున్నారు. కాబట్టి కనికరించి పవన్ కళ్యాణ్ గారు మా మీద దయించి మా రూరల్ తరపున మొత్తం జనసేన వీర మహిళలు అందరూ కలిసి అడుగుతున్నాం. సార్, మీరు 4 రోజుల క్రితం మాకు వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వచ్చి రాజమండ్రి రూరల్లోని మీరు మీటింగ్ పెట్టి ఖచ్చితంగా దుర్గేష్ గారికి ఇస్తాము సీట్ అని చెప్పి వెళ్ళారు. కానీ సార్, మీరు 4 రోజుల క్రితం వచ్చి ఈ రోజు మాట మార్చడం తప్పు. జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ యాత్రలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఏదైతే మా జన సైనికులు కానీ లేకపోతే మహిళలు కానీ, మహిళా వీళ్ళకి కానీ వీళ్ళందరూ కలిసి ఏదైతే మరి కందుల దుర్గేష్ గారికి సీట్ రావాలని చెప్పి కూడా మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా 2018 ఏదైతే ఉందో కందుల దుర్గేష్ గారు ఆనాటి నుంచి కూడా జనసేన ఏదైతే మామూలుగా జనసేన ఉందో జనసేనపై ప్రయాణం చేస్తూ కూడా ఆనాటి నుంచి కూడా ఈనాటి దాకా కొనసాగడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఈ తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్న విషయం అధికారంగా మనకు తెలిసిన విషయం. అదేవిధంగా కూడా మొన్న పవన్ గారు కూడా రాజమండ్రి ప్రయాణం వచ్చి రాజమండ్రిలో ఉన్నటువంటి రూరల్ సభ్యులందరూ కలిసి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే కందుల దుర్గేష్ గారిని నగ్గించి మాకు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, దాన్ని అనుసరించుకొని కూడా ఈ రోజున మామూలుగా జనసేన టికెట్ మాదే అని చెప్పి కూడా మేము శుభ్రంగా పనిచేసుకుని తన్నోలో మళ్ళీ ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం మళ్ళీ ఈ యొక్క సీటు విషయాలు కొద్ది ఇబ్బంది పడడం జరిగింది. మరి
ఈరోజు కందులు దుర్గేష్ గారి సీటు ఇవ్వాలని మా డిమాండ్ అండి. ఏదైతే మన పార్టీని నమ్ముకొని ఉభయ గోదావరి జిల్లాలు కూడా అధ్యక్ష వహించినటువంటి అతని గ్యారంటీగా కూడా అతని సీటు ఖాయం అనుకున్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే స్టేట్ వైజ్గా చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు, సెకండ్ పొజిషన్లో మనోహర్ గారు ఉన్నారు, థర్డ్ పొజిషన్లో కందులు దుర్గేష్ గారు ఉన్నారు. కాబట్టి గ్యారంటీగా సీట్ కందులు దుర్గేష్ గారు ఇస్తారన్నది ఒక వాస్తవం. అయితే టీసీలు జడ్పీటీసీలు అందరి ఆధ్వర్యంలో మాట ఇచ్చారో పవన్ గారు, దాన్ని అనుసరించుకొని కందులు దుర్గేష్ గారు కూడా దీన్ని అనుసరించుకొని అడ్డం కూడా జరిగింది. మాకు నాయకత్వం ఏదైతే కందులు దుర్గేష్ గారు ఉన్నారో కందులు దుర్గేష్ గారి మేరకు మేము రానున్న రోజుల్లో ఏం చేయాలని కూడా ఆయన సలహాల మేరకు కూడా మేము చేయడం కూడా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.